వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం 7th క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్ గురించి అలాగే వొకాబులరీ గురించి డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మన ఛానల్ అప్లోడ్ అయ్యే ఏ వీడియో అయినా సరే మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఓకే, ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. టోటల్గా 7th క్లాస్ ఇంగ్లీష్లో 6 యూనిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ యూనిట్లోని వొకాబులరీని గ్రామర్ పార్ట్ గురించి నేర్చుకుందాం. పేజ్ నెంబర్ 7లోని వొకాబులరీ నేర్చుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ సెక్షన్ ఉంది కదా వొకాబులరీ పార్ట్లో. ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ ఫ్రమ్ యువర్ లెసన్. రీడ్ దెమ్ కేర్ఫుల్లీ అండ్ టిక్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ఈచ్ సెంటెన్స్. అంటే కింద ఇచ్చిన సెంటెన్స్ అనేవి మన లెసన్లోనివి, సో వాటికి అండర్లైన్ చేశారనమాట కొన్నింటికి. వాటిని మనం ఐడెంటిఫై చేసి వాటి కరెక్ట్ మీనింగ్ అనేది చూస్ చేసుకోవాలి. ఫస్ట్ వన్, హీ హ్యాస్ ఆస్క్డ్ మీ టు స్పెండ్ ఏ వీక్ ఇన్ ద కంట్రీ సైడ్. ఈ సెంటెన్స్లో మనకి కంట్రీ సైడ్ అనే దానికి అండర్లైన్ చేశారు కదా. సో కంట్రీ సైడ్ అంటే సిటీస్కి బయట ఉండే పొలాలు, గ్రామాలు అనే మీనింగ్ వస్తుంది. సో దానికి కరెక్ట్గా సెట్ అయ్యే ఆప్షన్ ఏముందో చూద్దాం. ఏ ల్యాండ్ విత్ టౌన్స్ అండ్ సిటీస్. టౌన్స్ సిటీస్ కాదు. ఏ నైబరింగ్ కంట్రీ అంటే పక్కన ఉండే గ్రామం కాదు. ఏ ల్యాండ్ అవుట్ సైడ్ టౌన్స్ అండ్ సిటీస్ విత్ ఫీల్డ్స్, వుడ్స్ ఎక్సెట్రా. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ది టౌన్ మౌస్ ప్యాక్డ్ హిస్ బ్యాగ్స్. ఇక్కడ ప్యాక్డ్ అనే దానికి అండర్లైన్ చేశారు. టౌన్ మౌస్ ఏం చేసింది, తన బ్యాగ్ని ప్యాక్ చేసుకుంది. ప్యాక్ చేసుకోవడం అంటే మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు కానీ బయటికి వెళ్ళేటప్పుడు కానీ మనకు కావాల్సిన కొన్ని థింగ్స్, క్లాత్స్ వీటిని సర్దుకుంటాం కదా, సో దాన్ని ప్యాక్ అంటారు. సో దీనికి సరిపడే మీనింగ్ ఏముందని చూస్తే, పుట్ సంథింగ్ ఇన్ ఏ కంటైనర్ సో దట్ ఇట్ క్యాన్ బి స్టోర్డ్. ఏదైనా ఒక కంటైనర్లో పెట్టడం ద్వారా దాన్ని స్టోర్ చేయటం కాదు. పుట్ క్లాత్స్ ఎక్సెట్రా ఇంటూ ఏ బ్యాగ్ ఇన్ ప్రిపరేషన్ ఫర్ ఏ ట్రిప్ అవే ఫ్రమ్ హోమ్. ఇంటి నుండి బయటికి ఏదైనా ట్రిప్కి వెళ్ళేటప్పుడు క్లాత్స్ని సర్దుకోవడం, ఇది కరెక్ట్ అవుతుంది. థర్డ్ వన్, ద డే వాస్ బ్రైట్ అండ్ సన్నీ. ఆ రోజు ఎలా ఉందంట, బ్రైట్గా అండ్ సన్నీ. సన్నీ అంటే సూర్యుడు ఎక్కువగా ప్రకాశించటం. సో దానికి సరిపడే మీనింగ్ ఏమొస్తుంది, విత్ ఎ లాట్ ఆఫ్ బ్రైట్ లైట్ ఫ్రమ్ ద సన్. విత్ ఎ కూల్ విండ్ ఫ్రమ్ ద ఈస్ట్. కూల్ విండ్ కాదు. వితౌట్ రెయిన్, రెయిన్ లేకుండా ఉండడం కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే విత్ ఏ లాట్ ఆఫ్ బ్రైట్ లైట్ ఫ్రమ్ ద సన్. హీ నిబిల్డ్ అట్ ద రూట్ అండ్ ద షుగర్ కేన్. నిబిల్డ్ అంటే తక్కువ ఆసక్తి చూపించడం తినడానికి. సో ఇక్కడ దానికి సరిపడే మీనింగ్ ఏముంది, టుక్ ఏ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్. ఎక్కువ మొత్తంలో తీసుకోవడమా కాదు. టుక్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ షోయింగ్ ఏ స్లైట్ ఇంట్రెస్ట్ అంటే తక్కువ ఇంట్రెస్ట్తో తక్కువ మొత్తంలో తీసుకోవడం. టుక్ ఫుడ్ విత్ ఏ గ్రేట్ ఇంట్రెస్ట్, ఎక్కువ ఆసక్తిగా తీసుకోవడమా ఇంట్రెస్ట్తో కాదు. సో సెకండ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ది కంట్రీ మౌస్ అరైవ్డ్ ఇన్ టౌన్. అరైవ్డ్ అంటే చేరుకోవడం. లెఫ్ట్ ఫర్ ఎ ప్లేస్ కాదు. గాట్ టు ఏ ప్లేస్, ఒక ప్లేస్ని రీచ్ అవ్వటం. లెఫ్ట్ ఏ ప్లేస్, ఒక ప్లేస్ని వదిలివేయటం. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, గాట్ టు ఏ ప్లేస్. నెక్స్ట్ సెక్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూజింగ్ అప్రోప్రియేట్ ఫ్రేజెస్ గివెన్ బిలో. అంటే క్రింద ఇచ్చిన ఈ బ్లాంక్స్ని ఇక్కడ ఇచ్చిన ఫ్రేజెస్తో కరెక్ట్గా సెట్ అయ్యేలాగా ఫిల్ చేయమన్నారు. లుక్డ్ అరౌండ్. లుక్డ్ అరౌండ్ అంటే చుట్టూ చూడడం. ప్లెంటీ ఆఫ్, కావలసినంత ఉండడం. ఫుల్ ఆఫ్, సమృద్ధిగా ఉండడం. పీస్ ఆఫ్, ముక్క. గాట్ ఆఫ్ అంటే దిగడం. సో ఇవి ఈ బ్లాంక్స్లో ఎక్కడ సెట్ అవుతాయో చూద్దాం. రాంబాబు స్టార్టెడ్ హిస్ జర్నీ టు హిస్ గ్రాండ్ ఫాదర్స్ విలేజ్ ఇన్ ప్రకాశం డిస్టిక్. రాంబాబు ప్రకాశం డిస్టిక్లో ఒక గ్రామంలో ఉంటున్న వాళ్ళ తాతగారి వాళ్ళ ఇంటికి ప్రయాణమయ్యాడు. హీ కాట్ ఏ ట్రైన్ టు రీచ్ ద విలేజ్. ఆ విలేజ్ని చేరుకోవడానికి తను ఒక ట్రైన్ని పట్టుకొని వెళ్ళాడు, అంటే ట్రైన్లో వెళ్ళాడు. ద ట్రైన్ అరైవ్డ్ అట్ ద స్టేషన్. ట్రైన్ ఏమో స్టేషన్కి చేరుకుంది. అట్ దట్ టైమ్ హీ వాజ్ హంగ్రీ అండ్ థర్స్టీ. ఆ టైంకి రాంబాబుకి బాగా ఆకలి మరియు దాహం వేశాయి.
యాజ్ సూన్ యాజ్ హీ డాష్ ద ట్రైన్ హీ వాంటెడ్ టు డ్రింక్ అండ్ ఈట్ సంథింగ్. అంటే తను దిగగానే ఏదైనా తినాలి లేదా తాగాలి అని అనుకున్నాడు. దిగగానే అంటే ఇక్కడ దిగడం గురించి కదా వచ్చింది. దిగడం అంటే గాట్ ఆఫ్ కదా ఇక్కడ ఇచ్చిన ఫ్రేజ్ అనేది. సో యాజ్ సూన్ యాజ్ హీ గాట్ ఆఫ్ ద ట్రైన్ హీ వాంటెడ్ టు డ్రింక్ అండ్ ఈట్ సంథింగ్. సో హీ డాష్ బట్ ఫౌండ్ నథింగ్ టు ఈట్ ఆర్ డ్రింక్. అందుకనే తను డాష్ కానీ ఏమి కనిపించలేదు తినడానికి లేదా తాగడానికి. కనిపించలేదని ఎలా తెలుస్తుంది? చుట్టూ చూస్తేనే కదా. సో హీ లుక్డ్ అరౌండ్ బట్ ఫౌండ్ నథింగ్ టు ఈట్ ఆర్ డ్రింక్. హీ స్టార్టెడ్ వాకింగ్ టువర్డ్స్ హిస్ గ్రాండ్ ఫాదర్స్ హౌస్. ఇంకా తను మళ్ళీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ హౌస్ వైపు నడవడం మొదలుపెట్టాడు. ఆన్ ద వే హీ ఫౌండ్ ఎ షాప్ విచ్ వాస్ డాష్ కూల్ డ్రింక్స్. ఆ దారిలో తనకి ఒక షాప్ కనిపించింది. ఆ షాప్లో కూల్ డ్రింక్స్ ఉన్నాయి. షాప్లో కూల్ డ్రింక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కదా. సో ఫుల్ ఆఫ్. ఆన్ ద వే హీ ఫౌండ్ ఏ షాప్ విచ్ వాస్ ఫుల్ ఆఫ్ కూల్ డ్రింక్స్. హీ హ్యాడ్ డాష్ మనీ. తన దగ్గర మనీ ఎంత ఉన్నాయి? కావలసినంత ఉన్నాయి. అంటే ప్లెంటీ ఆఫ్. హీ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ మనీ. సో హీ బాట్ ఏ కూల్ డ్రింక్ అండ్ ఏ డాష్ బ్రెడ్. పీస్ ఆఫ్ బ్రెడ్. బ్రెడ్ ముక్క అంటాం కదా, పీస్ ఆఫ్ బ్రెడ్ అనే అంటాం. చాక్ పీస్ అని కూడా అనం మనం. పీస్ ఆఫ్ చాక్ అనాలి. సో హీ బాట్ ఏ కూల్ డ్రింక్ అండ్ ఏ పీస్ ఆఫ్ బ్రెడ్. ఒకసారి మొత్తం చూస్తే రాంబాబు స్టార్టెడ్ హిస్ జర్నీ టు హిస్ గ్రాండ్ ఫాదర్స్ విలేజ్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్. హీ కాట్ ఏ ట్రైన్ టు రీచ్ ద విలేజ్. ద ట్రైన్ అరైవ్డ్ అట్ ద స్టేషన్. At that time he was hungry and thirsty. As soon as he got off the train, he wanted to drink and eat something. So he looked around but found nothing to eat or drink. He started walking towards his grandfather's house. On the way he found a shop which was full of cool drinks. He had plenty of money. So he bought a cool drink and a piece of bread. Next section, third section. Read the following sentence from your lesson and identify the underlined expression. క్రింద ఇచ్చిన సెంటెన్స్ కూడా మన లెసన్లోనివే. ఇక్కడ అండర్లైన్ చేసిన ఎక్స్ప్రెషన్ గురించి ఐడెంటిఫై చేయమన్నారు. హీ నిబిల్డ్ ఎట్ ద రూట్ అండ్ ద షుగర్ కేన్. ఇక్కడ షుగర్ కేన్కి అండర్లైన్ చేశారు కదా. ద ఎక్స్ప్రెషన్ షుగర్ కేన్ ఈజ్ ఎ కాంపౌండ్ నౌన్. ఇక్కడ ఈ అండర్లైన్ చేసిన షుగర్ కేన్ అనేది కాంపౌండ్ నౌన్. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ టూ నౌన్స్. ఇది టూ నౌన్స్ యొక్క కాంబినేషన్. ఎలా అంటే షుగర్ అనేది నౌన్, కేన్ అనేది నౌన్. సో ఈ రెండు కలిసి షుగర్ ప్లస్ కేన్ కలిసి ఏమయ్యాయి? షుగర్ కేన్ అయింది. సో ఈ షుగర్ కేన్ అనేది కాంపౌండ్ నౌన్ అయ్యింది. దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ చూద్దాం. సో కొన్ని కాంపౌండ్ వర్డ్స్ గురించి ఎక్సర్సైజ్ ఉంది కదా, చూద్దాం. ఇక్కడ కాలం ఏలో కొన్ని వర్డ్స్, కాలం బిలో కొన్ని వర్డ్స్ ఇచ్చారు. వీటిని కరెక్ట్గా మ్యాచ్ చేస్తే అది కాంపౌండ్ వర్డ్ అవుతుందంట. అలా వచ్చే కాంపౌండ్ వర్డ్ ఏంటి అని చెప్పి మనల్ని రాయమన్నారు. ఇక్కడ ఫస్ట్ది వాళ్ళే ఇచ్చారు. బర్త్డే అయింది. అలాగే డోర్తో సైకిల్ కలిస్తే అవుతుందా? అవ్వదు. డోర్ బెల్ కాంపౌండ్ నౌన్. ఫైర్ సైకిల్ అవ్వదు. ఫైర్ బెల్ అవ్వదు. ఫైర్ కర్చీఫ్ అవ్వదు. ఫైర్ లైట్, ఫైర్ షైన్, ఫైర్ వే, ఫైర్ వుడ్ అనేది కాంపౌండ్ వర్డ్. హ్యాండ్ సైకిల్ అవ్వదు. హ్యాండ్ కర్చీఫ్ అనేది కాంపౌండ్ వర్డ్. మూన్ లైట్. మోటార్ సైకిల్ అనేది కాంపౌండ్ వర్డ్. సన్ షైన్. గేట్వే. సో ఇలా ఈ కాంపౌండ్ వర్డ్స్ అనేవి వచ్చాయి. బర్త్డే, డోర్ బెల్, ఫైర్ వుడ్, హ్యాండ్ కర్చీఫ్, మూన్ లైట్, మోటార్ సైకిల్, సన్షైన్, గేట్వే. కాంపౌండ్ వర్డ్స్ అంటే ఏవైనా 2 or more than 2 వర్డ్స్ని కలిపితే వచ్చేవి కాంపౌండ్ వర్డ్స్. కాంపౌండ్ నౌన్స్ అంటే 2 or more నౌన్స్ని కలిపితే వచ్చే వాటిని కాంపౌండ్ నౌన్స్ అని అంటాం. ఇక్కడతో వొకాబులరీ పార్ట్ అయింది. నెక్స్ట్ గ్రామర్ పార్ట్ కదా.
ఫస్ట్ సెక్షన్, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ నోటీస్ ద అండర్లైన్డ్ వర్డ్స్. క్రింది సెంటెన్సెస్ చదివి అండర్లైన్ చేసిన వర్డ్స్ని నోటీస్ చేయమన్నారు. ఇట్స్ ఆల్వేస్ క్వైట్ ఇన్ ద కంట్రీ. ఇక్కడ క్వైట్కి అండర్లైన్ చేశారు. కంట్రీ అంటే గ్రామం. గ్రామంలో ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుందంట. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ క్వైటర్ దాన్ టుడే. ఇక్కడ క్వైటర్కి అండర్లైన్ చేశారు. అప్పుడప్పుడు ఈ రోజు కంటే నిశ్శబ్దంగా ఉంటుందంట. మై గ్రాండ్ ఫాదర్ సేస్ దట్ అవర్ విలేజ్ ఈస్ ద క్వైటెస్ట్ అమంగ్ ఆల్ ద విలేజెస్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. మా తాతగారు చెప్తుండేవాళ్ళు, మా విలేజే మా డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని విలేజెస్ కంటే చాలా నిశ్శబ్దమైంది అని. సో ఇక్కడ క్వైటెస్ట్కి అండర్లైన్ చేశారు కదా. ద అండర్లైన్డ్ వర్డ్స్ ఆర్ అడ్జెక్టివ్స్. ఇక్కడ ఈ క్వైట్, క్వైటర్, క్వైటెస్ట్ ఇవి అడ్జెక్టివ్స్, బట్ దే ఆర్ ఇన్ డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. కాకపోతే అవి ఒక్కో సెంటెన్స్లో ఒక్కొక్క డిగ్రీ ఆఫ్ కంపారిజన్లో ఉన్నాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ ఇన్ పాజిటివ్ డిగ్రీ. ఈ ఫస్ట్ క్వైట్ అనేది పాజిటివ్ డిగ్రీలో ఉంది. ద సెకండ్ అండ్ థర్డ్ ఆర్ ఇన్ కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ రెస్పెక్టివ్లీ. ఇలా రెస్పెక్టివ్లీ అని వచ్చినప్పుడు ఈ ఫస్ట్ది ఫస్ట్ అవుతుంది, ఈ సెకండ్ది సెకండ్ అవుతుంది. సో ఈ సెకండ్ వన్ అనేది కంపారిటివ్ డిగ్రీలో ఉంది, థర్డ్ వన్ అనేది సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. పాజిటివ్ డిగ్రీ అంటే సింపుల్గా గుర్తుంచుకోవాలంటే అది పాజిటివ్గా ఉంటుంది. దేనితోనూ కంపారిజన్ అనేది లేకుండా, ఒకదానితో ఎక్కువ తక్కువ అని చెప్పించుకోకుండా అదొక సెంటెన్స్ మామూలుగా ఉంటుంది. బట్ ఈ కంపారిటివ్ అనేది ఏదైనా రెండింటి మధ్య పోలుస్తూ చెప్పినప్పుడు ఈ కంపారిటివ్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ సూపర్లేటివ్ని సింపుల్గా గుర్తుంచుకోవాలంటే కొన్నింటిలో అది సూపర్ కాదా, దాని క్వాలిటీ ఏంటి అని చెప్తుందన్నమాట. ఇక్కడ చూస్తే మనం అమంగ్ ఆల్ ద విలేజెస్ అన్నింటిలో ఇది నిశ్శబ్దం అని చెప్తున్నారు. అంటే ఈ అన్నింటిలో దీని క్వాలిటీని ఎక్కువ లేదా తక్కువ చేసి ఇలా చెప్పేటప్పుడు యూజ్ చేసేది సూపర్లేటివ్ డిగ్రీ. ఇక్కడ ఈ రోజుతో పోల్చారు అంటే ఈ రోజుకి ఇంతకు ముందుకి రెండింటి మధ్య కంపారిజన్ అనేది జరిగింది కాబట్టి ఇది కంపారిటివ్ అయింది. సో ఇక్కడ పాజిటివ్ డిగ్రీ వచ్చి క్వైట్, కంపారిటివ్ క్వైటర్, సూపర్లేటివ్ క్వైటెస్ట్. హియర్ ఈస్ ఎ లిస్ట్ ఆఫ్ అడ్జెక్టివ్స్. రైట్ ద అదర్ డిగ్రీస్ ఆఫ్ దెమ్. కింద ఒక అడ్జెక్టివ్స్ లిస్ట్ ఉంది కదా, సో వాటికి కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీస్ని రాయమన్నారు. నోట్ కూడా ఇచ్చారు. యూజువల్లీ షార్ట్ వర్డ్స్ టేక్ ఈఆర్ అండ్ ఈఎస్టీ యాజ్ సఫిక్సెస్ టు ఫార్మ్ అదర్ డిగ్రీస్. సఫిక్సెస్ అంటే ఒక వర్డ్కి చివర వచ్చి యాడ్ అయ్యే వాటిని సఫిక్స్ అని అంటారు. సో ఇక్కడ ఏం చెప్పారంటే ఇలా షార్ట్ వర్డ్స్ వస్తాయి కదా, ఈ షార్ట్ వర్డ్స్కి సఫిక్సెస్గా ఈఆర్ లేదా ఈఎస్టీ అనేది యాడ్ చేస్తే వాటికి కంపారిటివ్ డిగ్రీస్ అండ్ అలాగే సూపర్లేటివ్ డిగ్రీస్ అనేవి వస్తాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్, సూపర్లేటివ్. ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ది ఇచ్చేశారు డార్క్. ఇది డార్క్ కూడా షార్ట్ వర్డ్సే కదా, ఈ కింద ఉన్నవన్నీ షార్ట్ వర్డ్సే కదా. సో ఈఆర్ చేర్చడం వల్ల డార్కర్ కంపారిటివ్ వచ్చింది, ఈఎస్టీ చేర్చడం వల్ల సూపర్లేటివ్ డార్కెస్ట్ వచ్చింది. డార్క్, డార్కర్, డార్కెస్ట్. అలాగే స్మాల్కి ఈఆర్ అనే సఫిక్స్ చేరిస్తే స్మాలర్, ఈఎస్టీ చేరిస్తే స్మాలెస్ట్. స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్. రిచ్కి ఈఆర్ చేరిస్తే రిచర్, ఈఎస్టీ చేర్చితే రిచెస్ట్. రిచర్, రిచెస్ట్. సేఫ్, సేఫర్, సేఫెస్ట్. క్లవర్, క్లవరర్, క్లవరెస్ట్. టాల్, టాలర్, టాలెస్ట్. బ్రైట్, బ్రైటర్, బ్రైటెస్ట్. సో ఇవి షార్ట్ వర్డ్స్ కాబట్టి వీటికి సఫిక్సెస్గా ఈఆర్ అండ్ ఈఎస్టీ వచ్చాయి. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇక్కడ నోట్ చూద్దాం. వర్డ్స్ విత్ 2 or more than 2 syllables take more and most respectively in comparative and superlative degree. ఇలా రెస్పెక్టివ్లీ అని వస్తే ఈ ఫస్ట్ది ఫస్ట్ దానికి చెందుతుంది, సెకండ్ది సెకండ్ దానికి చెందుతుంది. అంటే మోర్ అనేది కంపారిటివ్కి వస్తుంది, మోస్ట్ అనేది సూపర్లేటివ్కి వస్తుంది.
ఇక్కడ నోట్ ఏమి ఇచ్చారు? వర్డ్స్ విత్ 2 or more than 2 syllables. అసలు సిలబల్స్ అంటే ఏంటి? సిలబల్స్ అంటే ఒక వర్డ్ని మనం ఎన్ని అక్షరాలుగా విడగొట్టగలుగుతామో అవి ఆ వర్డ్ యొక్క సిలబల్స్ అని అంటాం. సిలబల్స్ అంటే అక్షరాలుగా విడగొట్టడం. సో ఇక్కడ ఇచ్చింది ఏంటి? వర్డ్స్ అనేవి 2 లేదా 2 కంటే ఎక్కువ అక్షరాలుగా విడగొట్టగలిగినట్లయితే వాటికి కంపారిటివ్లో మోర్ వస్తుంది, సూపర్లేటివ్లో మోస్ట్ వస్తుంది. ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. యూజ్ఫుల్. యూజ్ఫుల్ అనేది యూస్ఫుల్ 2 అక్షరాలుగా విడగొట్టగలుగుతున్నాం కదా. సో దీనికి కంపారిటివ్లో మోర్ వచ్చింది, సూపర్లేటివ్లో మోస్ట్ వచ్చింది. యూజ్ఫుల్, మోర్ యూజ్ఫుల్, మోస్ట్ యూజ్ఫుల్. అలాగే బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ను కూడా బ్యూటిఫుల్ 2 కంటే ఎక్కువ అక్షరాలుగా విడగొడుతున్నాం కదా. సో మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. ఇంట్రెస్టెడ్. ఇంట్రెస్టెడ్ కూడా అంతే, 2 కంటే ఎక్కువ సిలబల్స్గానే డివైడ్ అవుతుంది. సో మోర్ ఇంట్రెస్టెడ్, మోస్ట్ ఇంట్రెస్టెడ్. డౌట్ఫుల్. డౌట్ఫుల్, మోర్ డౌట్ఫుల్, మోస్ట్ డౌట్ఫుల్. ప్రీషియస్. మోర్ ప్రీషియస్, మోస్ట్ ప్రీషియస్. డెలిషియస్. మోర్ డెలిషియస్, మోస్ట్ డెలిషియస్. డ్రెడ్ఫుల్. మోర్ డ్రెడ్ఫుల్, మోస్ట్ డ్రెడ్ఫుల్. చీర్ఫుల్. మోర్ చీర్ఫుల్, మోస్ట్ చీర్ఫుల్. ఈ వర్డ్స్ అనేవి 2 లేదా 2 కంటే ఎక్కువ సిలబల్స్గా డివైడ్ అయ్యాయి కాబట్టి వీటికి మోర్ అండ్ మోస్ట్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ మోడల్. అన్లైక్ ద అబవ్ సమ్ వర్డ్స్ చేంజ్ కంప్లీట్లీ ఇన్ అదర్ డిగ్రీస్. ఈ పైన వర్డ్స్లా కాకుండా ఈ కంపారిటివ్ సూపర్లేటివ్ డిగ్రీస్కి టోటల్గా చేంజ్ అయిపోతాయంట. అవి ఎలా అంటే, ఫస్ట్ దానికి మనం చూసుకున్నట్లయితే షార్ట్ వర్డ్స్ కదా, ఆ షార్ట్ వర్డ్స్కి సఫిక్సెస్గా ఈఆర్ అండ్ ఈఎస్టీ అనేవి యాడ్ అయ్యాయి. నెక్స్ట్ 2 or more than 2 syllables ఉన్న వర్డ్స్కి అయితే కంపారిటివ్లో మోర్, సూపర్లేటివ్లో మోస్ట్ వచ్చాయి. కానీ వీటికి మాత్రం ఈ పాజిటివ్లో ఏముంటుందో దీనికి సంబంధించి సఫిక్స్ యాడ్ అవ్వడం కానీ ప్రిఫిక్స్ యాడ్ అవ్వడం కానీ కాకుండా కంప్లీట్ చేంజ్ అయిపోతాయంట. ఎగ్జాంపుల్స్. మచ్, మోర్, మోస్ట్. గుడ్, బెటర్, బెస్ట్. బ్యాడ్, వర్స్, వర్స్ట్. ఫార్, ఫార్దర్, ఫార్తెస్ట్. సో వీటికి ఈ వర్డ్సే రాలేదు కదా కంపారిటివ్ ఆర్ సూపర్లేటివ్లో. ఇవి కొంచెం గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ వన్, సెకండ్ సెక్షన్. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ యువర్ లెసన్ అండ్ నోటీస్ ద అండర్లైన్ వర్డ్. అనేవి చదివి క్రింది సెంటెన్స్ అనేవి చదివి ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్ గురించి నోటీస్ చేయమన్నారు. మే ఐ స్టే విత్ యూ. నేను నీతో స్టే చేయవచ్చా. ఇక్కడ మే అనే దానికి అండర్లైన్ చేశారు. ద అండర్లైన్ వర్డ్ మే ఈజ్ ఏ హెల్పింగ్ వర్బ్. మే అనేది హెల్పింగ్ వర్బ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు టేక్ ఆర్ గివ్ పర్మిషన్ ఇన్ ఏ ఫార్మల్ వే. మే అనేది దేనికి యూజ్ చేస్తామంట? టేక్ ఆర్ గివ్ పర్మిషన్ అంటే పర్మిషన్ ఇవ్వడానికి లేదా పర్మిషన్ తీసుకోవడానికి మే యూజ్ చేస్తాం. అది ఎలా? ఫార్మల్ వేలో. ఫార్మల్ వే అంటే మనం రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడే వే అన్నమాట. మర్యాదపూర్వకంగా అడుగుతాం కదా, మర్యాదపూర్వకంగా పర్మిషన్ ఇవ్వడానికి లేదా తీసుకోవడానికి మే యూజ్ చేస్తాం. నెక్స్ట్, బట్ క్యాన్ ఈజ్ యూజ్డ్ టు టేక్ ఆర్ గివ్ పర్మిషన్ ఇన్ అన్ ఇన్ఫార్మల్ వే. మే యూజ్ చేసినట్టే క్యాన్ కూడా పర్మిషన్ ఇవ్వడానికి తీసుకోవడానికి యూజ్ చేస్తాం. కానీ మే అనేది ఫార్మల్ వేలో యూజ్ చేస్తే ఇన్ఫార్మల్ వేలో క్యాన్ యూజ్ చేస్తాం. క్యాన్ ఐ లీవ్ దిస్ ప్లేస్. నేను ఈ ప్లేస్ వదిలి వెళ్ళొచ్చా. టేకింగ్ పర్మిషన్ తీసుకుంటున్నాం కదా వెళ్ళవచ్చా అని. యూ క్యాన్ గో నౌ. నువ్వు ఇప్పుడు వెళ్ళవచ్చు. పర్మిషన్ ఇస్తున్నాం, గివింగ్ పర్మిషన్. సో మే అండ్ క్యాన్ ఆర్ యూజ్డ్ టు గివ్ ఆర్ టేక్ పర్మిషన్. కానీ మే అనేది ఫార్మల్ వేలో, క్యాన్ అనేది ఇన్ఫార్మల్ వేలో పర్మిషన్ ఇవ్వడానికి లేదా తీసుకోవడానికి యూజ్ చేస్తాం. మే హ్యాస్ అనదర్ యూజ్ ఆల్సో.
మేకి వేరే యూజ్ కూడా ఉంది. అదేంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ. పాసిబిలిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి, అంటే అవ్వచ్చు, జరగవచ్చు, ఇలా మనం చెప్పే సందర్భంలో మేని యూజ్ చేస్తాం. ఇట్ మే రెయిన్ టుడే అంటే ఈరోజు వర్షం పడవచ్చు. పడుతుంది అని మనం చెప్పట్లేదు, పడవచ్చు, జరగవచ్చు అని చెప్తున్నాం కదా. సో మే అనేది ఇలాంటి సందర్భాల్లో కూడా యూజ్ చేస్తాం. దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ సే వాట్ దే మీన్. చూస్ ద రైట్ ఆన్సర్ ఫ్రమ్ ద చాయిసెస్ గివెన్. కింద సెంటెన్స్ అనేవి చదివి అవి ఏ అర్థాన్ని ఇస్తున్నాయో చూసుకొని వాటికి కరెక్ట్ ఆన్సర్ని టిక్ చేయమన్నారు. మే ఐ కమిన్ సార్ అంటే సార్ నేను లోపలికి రావచ్చా అని ఏం చేస్తున్నాం, మనం పర్మిషన్ అడుగుతున్నాం. సో టేకింగ్ పర్మిషన్ తీసుకుంటున్నాం. నెక్స్ట్, సింధు మే కమ్ టు ఇండియా నెక్స్ట్ మంత్. సింధు నెక్స్ట్ మంత్ ఇండియా రావచ్చు. తను వస్తుంది అని మనం చెప్పట్లేదు, రావచ్చు, జరగవచ్చు, ఇలా చెప్పే వాటికి మనం ఏమంటాం, ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ. సి, యూ మే యూజ్ మై సెల్ ఫోన్ ఇఫ్ యూ నీడ్. నీకు అవసరమైతే నా సెల్ ఫోన్ యూజ్ చేసుకోవచ్చు. నీకు అవసరమైతే తీసుకో అని పర్మిషన్ ఇస్తున్నాం. సో గివింగ్ పర్మిషన్ అవుతుంది. ఇక్కడ మే ఉంది కదా అని ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ అవ్వదు, ఎందుకంటే నీకు కావాలంటే నా ఫోన్ తీసుకో అని మనం పర్మిషన్ ఇస్తున్నాం కదా. సో ఇది గివింగ్ పర్మిషన్ అవుతుంది. క్యాన్ ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ. నేను నీ నుండి సెలవు తీసుకోవచ్చా అని పర్మిషన్ తీసుకుంటున్నాం కదా. సో టేకింగ్ పర్మిషన్ అవుతుంది. అది ఇక్కడ క్యాన్ యూజ్ చేశారు కాబట్టి ఇన్ఫార్మల్ వేలో పర్మిషన్ తీసుకోవడం. టేకింగ్ పర్మిషన్ ఇన్ అన్ ఇన్ఫార్మల్ వే. ద డాగ్ మే అటాక్ యూ ఇఫ్ యూ రన్. నువ్వు పరిగెడితే ఆ డాగ్ నేను అటాక్ చేయవచ్చు. సో చేయవచ్చు, నువ్వు పరిగెడితే అని చెప్తున్నాం కదా, అది మనకి ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ కింద వస్తుంది. ఒకసారి బ్రీఫ్గా చూసుకుంటే, మే అండ్ క్యాన్ బోత్ ఆర్ యూజ్డ్ టు టేక్ ఆర్ గివ్ పర్మిషన్స్. మనం పర్మిషన్ ఇవ్వడానికి లేదా తీసుకోవడానికి మే అండ్ క్యాన్ని యూజ్ చేస్తాం. కానీ క్యాన్ అనేది అయితే ఇన్ఫార్మల్ వేలో, మే అనేది ఫార్మల్ వే. అండ్ ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా మేని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యాజ్ డైరెక్టెడ్. అంటే ఈ సెంటెన్స్ని వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం మళ్ళీ మనం రాయాలి. ద బాయ్ సీమ్స్ టు క్రై ఇఫ్ యూ డు నాట్ బై అన్ ఐస్ క్రీమ్ ఫర్ హిమ్. అంటే నువ్వు ఐస్ క్రీమ్ కొనివ్వకపోతే ఆ అబ్బాయి ఏడ్చేలాగా కనిపిస్తున్నాడు. ఎక్స్ప్రెస్ దిస్ యూజింగ్ మే. దీన్ని మనం మే యూజ్ చేసి మళ్ళీ రాయాలి. ఎలా అంటే, ద బాయ్ మే క్రై ఇఫ్ యూ డు నాట్ బై అన్ ఐస్ క్రీమ్ ఫర్ హిమ్. నువ్వు ఐస్ క్రీమ్ కొనివ్వకపోతే ఆ బాలుడు లేదా ఆ అబ్బాయి ఏడవచ్చు అని వస్తుంది. సో నెక్స్ట్ వన్, యూ క్యాన్ యూజ్ మై కెమెరా ఇఫ్ యూ నీడ్. నీకు అవసరమైతే నా కెమెరా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ గివ్ పర్మిషన్ యూజింగ్ మే యూజ్ చేసి పర్మిషన్ ఇవ్వమంటున్నారు. మనకి మే అనేది ఫార్మల్ వేలో, క్యాన్ అనేది ఇన్ఫార్మల్ వే అని తెలుసు కదా. సో సింపుల్గా ఈ క్యాన్ ప్లేస్లో మే యూజ్ చేస్తే వస్తుంది ఆన్సర్. యూ మే యూజ్ మై కెమెరా ఇఫ్ యూ నీడ్. హీ సీమ్స్ టు బి ఎ నైస్ మ్యాన్. తను ఒక నైస్ మ్యాన్ లాగా కనిపిస్తున్నాడు. ఎక్స్ప్రెస్ దిస్ పాసిబిలిటీ యూజింగ్ మే యూజ్ చేసి దీన్ని మళ్ళీ రాయాలి. ఇక్కడ సీమ్స్ ప్లేస్లో మే యూజ్ చేస్తే సరిపోతుంది. హీ మే బీ ఏ నైస్ మ్యాన్. అతను ఒక నైస్ మ్యాన్ అయి ఉండవచ్చు అని వస్తుంది. యూ వాంట్ టు లీవ్ ద క్లాస్ నౌ. నువ్వు ఈ క్లాస్ వదిలి వెళ్ళాలనుకుంటున్నావు. టేక్ పర్మిషన్ యూజింగ్ మే. అయితే మే యూజ్ చేసి ఎలా పర్మిషన్ తీసుకుంటావు. మే ఐ లీవ్ ద క్లాస్ నౌ. సో నేను ఈ క్లాస్ వదిలి వెళ్ళవచ్చా అని చెప్పి పర్మిషన్ తీసుకుంటాం కదా. మే యూజ్ చేయమన్నారు కాబట్టి మే ఐ లీవ్ ద క్లాస్ నౌ.
రాజు వాంట్స్ టు యూజ్ యువర్ వాటర్ బాటిల్. రాజు నీ వాటర్ బాటిల్ యూజ్ చేయాలనుకుంటున్నాడు. గివ్ పర్మిషన్ యూజింగ్ మే. అయితే అతనికి నువ్వు మే యూజ్ చేసి పర్మిషన్ ఎలా ఇస్తావు? యూ మే యూజ్ మై వాటర్ బాటిల్ అని చెప్తాం కదా. నీకు కావాలంటే నా బాటిల్ వాడుకోవచ్చు అంటాం. సో యూ మే యూజ్ మై వాటర్ బాటిల్. నెక్స్ట్ సెక్షన్, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ యువర్ లెసన్. ఈ కింద సెంటెన్స్ని చూద్దాం. ఐ విష్ దేర్ వాజ్ అన్ ఎయిర్ కండిషన్డ్ కోచ్. అంటే అక్కడ ఏసీ కోచ్ ఉంటే బాగుండేది అని నేను అనుకున్నాను అని ఈ సెంటెన్స్ మీనింగ్ వస్తుంది. ద అబవ్ సెంటెన్స్ ఎక్స్ప్రెస్ అన్రియల్ పాస్ట్. ఈ సెంటెన్స్ మనకి ఏం చెప్తుందంటే అన్రియల్ పాస్ట్ని ఎక్స్ప్రెస్ చేస్తుందంట. పాస్ట్ అంటే జరిగిపోయింది, గతం. అన్రియల్ అంటే నిజం కానిది. నిజం కాని గతంలో జరిగిన ఒక విషయం అనేది నిజం కాకపోతే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామనే దాని గురించి మనం దీంట్లో నేర్చుకుంటాం. సో ఇక్కడ ఈ సెంటెన్స్ అనేది అన్రియల్ పాస్ట్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అన్నారు. అంటే అక్కడ అసలు ఏసీ కోచ్ లేదు, కానీ ఉండుంటే బాగుండేది అనుకున్నాను. అక్కడ లేదు, అంతకుముందు లేదు కదా, అంతకుముందు అని చెప్తున్నామంటే అది పాస్ట్. అక్కడ లేదు కానీ ఉంటే బాగుండేది అనుకున్నాం కదా, నిజం కాదు కాబట్టి అన్రియల్. సో ఇది అన్రియల్ పాస్ట్ సెంటెన్స్ అవుతుంది. దీనికి స్ట్రక్చర్ వచ్చి విష్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ టెన్స్. ఈ స్ట్రక్చర్ వస్తే మనం అన్రియల్ పాస్ట్గా ఒక సెంటెన్స్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. వి యూస్ విష్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ టెన్స్ టు ఎక్స్ప్రెస్ అన్రియల్ పాస్ట్. దిస్ సెంటెన్స్ మీన్స్, ఈ సెంటెన్స్ ఏ అర్థాన్ని ఇస్తుందంటే ఐఎమ్ సారీ దేర్ ఈజ్ నో ఎయిర్ కండిషన్డ్ కోచ్. అక్కడ ఎయిర్ కండిషన్డ్ కోచ్ లేదు, కానీ ఉండుంటే బాగుండేది అనుకున్నాను అని. సో దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ చూద్దాం. Now express the wishes of the people mentioned below using unreal past. ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలనుకున్న అన్రియల్ పాస్ట్ని మనల్ని ఎక్స్ప్రెస్ చేసి చూపించమన్నారు. అన్రియల్ పాస్ట్ అంటే స్ట్రక్చర్ మనకు తెలుసు కదా, విష్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ టెన్స్. ఈ స్ట్రక్చర్తో వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలనుకున్న విష్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నారో చెప్పాలి. ఫస్ట్ సెంటెన్స్, సింధు హ్యాస్ మిస్డ్ హెర్ స్కూల్ బస్. సింధు తన స్కూల్ బస్ని మిస్ అయింది. షీ హ్యాస్ టు గో టు స్కూల్ అర్జెంట్లీ. కానీ తన స్కూల్కి అర్జెంటుగా వెళ్ళాలి. షీ విషెస్ టు హ్యావ్ ఏ కార్. తనకి ఒక కారు ఉంటే బాగుండేది అనుకుంటుంది. సో హౌ వుడ్ సింధు ఎక్స్ప్రెస్ హెర్ విష్? సో తన స్కూల్ బస్ మిస్ అయింది కదా, కానీ ఒక కారు ఉంటే తనకు వెళ్ళడానికి బాగుండేది అనుకుంది. తన విష్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుందంటే ఐ విష్ ఐ హ్యాడ్ ఏ కార్. నాకు ఒక కారు ఉంటే బాగుండేది అనుకుంటుంది. సో ఐ విష్ ఐ హ్యాడ్ ఏ కార్. ఇక్కడ మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కాబట్టి ఐ కామన్గా వస్తుంది. నెక్స్ట్ స్ట్రక్చర్ చూస్తే విష్ వచ్చింది, సబ్జెక్ట్ ఐ వచ్చింది, పాస్ట్ టెన్స్ హ్యాడ్ అనేది మనకి పాస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఐ విష్ I had a car. Next one, Anita wants to abolish the system of exams. అనిత ఎగ్జామ్ సిస్టమ్ని నిర్మూలించాలనుకుంటుంది. షీ విషెస్ టు బి ద ప్రైమ్ మినిస్టర్. తను ఒక ప్రైమ్ మినిస్టర్ అయితే అలా చేయడం కుదురుతుందని తను ప్రైమ్ మినిస్టర్ అవ్వాలనుకుంటుంది. హౌ వుడ్ అనిత ఎక్స్ప్రెస్ హెర్ విష్? అప్పుడు అనిత ఏమనుకుంటుంది, నేను ప్రైమ్ మినిస్టర్ అయి ఉంటే బాగుండేది, ఎగ్జామ్ సిస్టమ్ని నిర్మూలించగలిగేదాన్ని అని అనుకుంటుంది కదా. సో ఐ విష్, ఐ అనేది మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కాబట్టి కామన్గా వస్తుంది. విష్ అనేది మనకి స్ట్రక్చర్లో ఉంది, ప్లస్ సబ్జెక్ట్ ఐ. పాస్ట్ టెన్స్ని రిప్రజెంట్ చేయాలంటే వేర్, ఐ వాజ్ అని వస్తే అది ఇమాజినేటరీగా చెప్పడానికి కుదరదనమాట. సో ఐ తర్వాత వేర్ రావాలి అన్రియల్ పాస్ట్కి. ఐ విష్ ఐ వేర్ ద ప్రైమ్ మినిస్టర్. శ్రీనుస్ ఫాదర్ హ్యాస్ ఎ కార్. శ్రీను వాళ్ళ ఫాదర్కి ఒక కార్ ఉంది. హీ విషెస్ టు డ్రైవ్ దట్ కార్. శ్రీను ఏమో ఆ కార్ డ్రైవ్ చేయాలనుకుంటాడు.
బట్ హీ డజంట్ నో హౌ టు డ్రైవ్ ఏ కార్. కానీ తనకి కార్ డ్రైవ్ చేయడం తెలియదు. హౌ వుడ్ శ్రీను ఎక్స్ప్రెస్ హిజ్ విష్? అయితే శ్రీను తన విష్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడు? నేను కార్ నడపగలిగి ఉంటే బాగుండేది అనుకుంటాడు కదా. సో ఇక్కడ ఎబిలిటీని అంటే నడపగలగటం, ఆ శ్రీను యొక్క ఎబిలిటీ గురించి చెప్తున్నాం కదా. ఇలా ఎబిలిటీ గురించి చెప్పినప్పుడు కుడ్ ఆర్ వుడ్ అనేది రావాలి. ఎబిలిటీని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కుడ్ అనేది తీసుకున్నాం. ఐ స్ట్రక్చర్లో విష్, సబ్జెక్ట్, పాస్ట్ కదా కుడ్, క్యాన్కి కుడ్ కదా పాస్ట్. సో కుడ్ డ్రైవ్ ద కార్. ఐ విష్ ఐ కుడ్ డ్రైవ్ ద కార్. షర్మిల వాంట్స్ టు ప్లే టెన్నిస్. షర్మిలకి టెన్నిస్ ఆడాలని ఉంది. బట్ షీ డజంట్ హ్యావ్ ఎ టెన్నిస్ ర్యాకెట్. కానీ తన దగ్గర టెన్నిస్ ర్యాకెట్ లేదు. హౌ వుడ్ షర్మిల ఎక్స్ప్రెస్ హెర్ విష్? అయితే షర్మిల తన విష్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుంది? నాకు ఒక టెన్నిస్ ర్యాకెట్ ఉంటే బాగుండేది అనుకుంటుంది కదా. సో ఐ స్ట్రక్చర్లో విష్ ప్లస్ సబ్జెక్ట్, హ్యాడ్ కలిగి ఉండటం కాబట్టి హ్యాడ్, హ్యావ్కి హ్యాడ్ పాస్ట్ టెన్స్ అవుతుంది. సో ఐ విష్ ఐ హ్యాడ్ ఎ టెన్నిస్ ర్యాకెట్. మహేంద్ర వాంట్స్ టు గెట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ద క్లాస్. మహేంద్రకి క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని ఉంది. బట్ హీ కాంట్, కానీ తెచ్చుకోలేకపోతున్నాడు. హౌ వుడ్ మహేంద్ర ఎక్స్ప్రెస్ హిజ్ విష్? ఏమనుకుంటాడు? నేను క్లాస్ ఫస్ట్ వచ్చుంటే బాగుండేది అనుకుంటాడు. సో ఐ విష్ ఐ గాట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ద క్లాస్. ఒక్కసారి మళ్ళీ సెంటెన్స్ చూస్తే, అనిత వాంట్స్ టు అబాలిష్ ద సిస్టమ్ ఆఫ్ ఎగ్జామ్స్. షీ విషెస్ టు బి ద ప్రైమ్ మినిస్టర్. హౌ వుడ్ అనిత ఎక్స్ప్రెస్ హెర్ విష్? ఐ విష్ ఐ వేర్ ద ప్రైమ్ మినిస్టర్. ఐ తర్వాత అన్రియల్ పాస్ట్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే వేరే రావాలి. శ్రీనుస్ ఫాదర్ హ్యాస్ ఎ కార్. హీ విషెస్ టు డ్రైవ్ దట్ కార్. బట్ హీ డజంట్ నో హౌ టు డ్రైవ్ ఎ కార్. హౌ వుడ్ శ్రీను ఎక్స్ప్రెస్ హిజ్ విష్? ఇక్కడ శ్రీను యొక్క ఎబిలిటీ గురించి చెప్తున్నాము కాబట్టి కుడ్ ఆర్ వుడ్ అనేది రావాలి. ఐ విష్ ఐ కుడ్ డ్రైవ్ ద కార్. షర్మిల వాంట్స్ టు ప్లే టెన్నిస్. బట్ షీ డజంట్ హ్యావ్ ఎ టెన్నిస్ ర్యాకెట్. హౌ వుడ్ షర్మిల ఎక్స్ప్రెస్ హెర్ విష్? ఇక్కడ కలిగి ఉండటం హ్యావ్ వచ్చింది కదా. సో తనకి ఒక టెన్నిస్ ర్యాకెట్ కలిగి ఉంటే బాగుండేది అనుకుంది కాబట్టి ఐ విష్ ఐ హ్యాడ్ ఎ టెన్నిస్ ర్యాకెట్. మహేంద్ర వాంట్స్ టు గెట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ద క్లాస్. బట్ హీ కాంట్. హౌ వుడ్ మహేంద్ర ఎక్స్ప్రెస్ హిజ్ విష్? ఐ విష్ ఐ గాట్ ద ఫస్ట్ ర్యాంక్. ఐ విష్ ఐ గాట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ద క్లాస్. సో ఇంతటితో ఫస్ట్ యూనిట్లోని వొకాబులరీ అండ్ గ్రామర్ పార్ట్ కంప్లీట్ అయ్యాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే యూస్ఫుల్ అవుతుంది కదా వీడియో. సో ప్లీజ్ ట్రై టు షేర్ ద వీడియో.